మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. భూపాల్పల్లి నియోజకవర్గంలోని గణపురం మండలంలోని బసవరాజుపల్లి, గణపురం, చెల్పూరు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలకు ముఖ్య అతిథిగా శ్రీ గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ముందుగా బసవరాజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంను ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భవనం ప్రారంభోత్సవం చేసుకొని గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సభకు ఇచ్చేసినటువంటి సర్పంచ్ గారు, సభాధ్యక్షులు, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు, జిల్లా వ్యవసాయ అధికారి గారు, అదేవిధంగా ఏడీ అగ్రికల్చర్, డిఎస్పీఓ గారు, సిఐ గారు, అదేవిధంగా ఏఈ ఎలక్ట్రిసిటీ, మన చెల్పూర్ ప్రైమరీ హెల్త్ డాక్టర్ గారు, వెటర్నరీ డాక్టర్ గారు, ఐబీకి అధికారులు, ఆర్డబ్ల్యూఎస్, పిఆర్టీఈ, అదేవిధంగా అధికారులందరికీ, గ్రామస్తులు కొడుతుంటే వచ్చి మీద పడ్డది. భర్త చనిపోయాడు. ఆమె భార్య చూసి హార్ట్ అటాక్ తోనే ఆమె చనిపోయింది. జూకల్లో కూడా ఒకరు చనిపోయాడు. అరటి తోట 4 ఎకరాలు కాలిపోయింది. మిర్చి తోట 2 ఎకరాలు వెంకటరత్నంలో కాలిపోయింది. ఇట్లా ఒక 100 ఎకరం దాకా ఈ నియోజకవర్గంలో ఈ కాలు పెట్టడం వల్ల కాలిపోవడమే కాకుండా, కాలు పెడితే భూమిలో ఉన్న ఎర్రలు తవ్వుతే ఎర్రలు వస్తుంటే, చాలా పురుగులు వస్తుంటాయి, దాని బలం పోతుంది. అన్ని కలిపి రోటరీతో చూస్తే బలం వస్తుంది, మనకు దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాలబెట్టే విధానం వద్దు. మన పెద్దకూడ పక్కలైతే 4 ఇళ్ళు కాలిపోయినాయి, 5 మోటార్ సైకిళ్ళు కాలిపోయినాయి. స్కూల్ పక్కన ఉంటే స్కూల్ కూడా కాలిపోయింది. అట్లా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది కనుక దీన్ని నివారించాలి. ఇది పెట్టుకున్న వాళ్లకు, పోలీసులకు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. కేసు పెట్టి క్రిమినల్ కేసు పెట్టడం, 5,000 రూపాయల ఫైన్ కూడా వేయాలనేటువంటి ఒక వ్యవస్థ వచ్చింది. క్లుప్తంగా వచ్చినటువంటి విషయాలు చెప్పాలి. ప్రతి గ్రామంలో ఈ విషయాలు తెలియజేయాలి. ఎలక్ట్రిసిటీ చెప్పండి. ఇప్పుడు మీకు ఎవరైనా 1 కిలోమీటర్ దూరాన 4 ఇండ్లు ఉంటాయి, కరెంట్ రాదు. ఇంతకుముందు ఈ బసవరాజుపల్లి, ధర్మారావుపేటలో వెంకటరాజం అని ఒక ఇల్లు ఉండేది. వాడు 2 ఏళ్ళు తిరిగినా రాలే. ఇప్పుడు మనము 2 మీటర్లు కట్టుకున్నా ఆ కిలోమీటర్ దూరాన